హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్. ఈరోజు వీడియోలో మనం చపాతీని సాఫ్ట్గా పొరలుగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. జనరల్గా చపాతీ చేసినప్పుడు సాఫ్ట్గా ఉంటుంది, కానీ ఆరిపోయినాక గట్టిగా అవుతుంది. సో ఇప్పుడు అలా అవ్వకుండా ఎంతసేపు అయినా కానీ సాఫ్ట్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ చపాతీ చేయడానికి ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. అలానే రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ కాచిన వేడి పాలను వేసుకోండి. ఇలాగ పాలు వేయడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒక డో లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టండి. తర్వాత పిండిని ఒకసారి నీట్ చేసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్లాట్ఫామ్ మీద కొంచెం పిండిని వేసుకొని ఇలాగ అద్దుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రోలర్తో రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని రోలర్తో మళ్ళీ ఒకసారి రోల్ చేసుకోండి. ఇలా చేసుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం రోల్ చేసుకున్న చపాతీని వేసుకుందాం. ఈ చపాతీని 2 వైపులు బాగా కాల్చుకోండి. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ని వేసుకుంటూ కాల్చుకోండి. ఇదే విధంగా అన్ని చపాతీలను చేసుకోండి. ఇదే విధంగా అన్ని చపాతీలను చేసుకొని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా బాక్స్లోకి చపాతీని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల చపాతీలు చాలాసేపు సాఫ్ట్గానే ఉంటాయి. కూడా చపాతీని ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఈ చపాతీని పన్నీర్ బటర్ మసాలాతో సర్వ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఏ గ్రేవీ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ బటర్ మసాలా రెసిపీని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూడండి. For more videos, please do like, share and subscribe to my channel Pravalika Talks.